సినీ రంగానికి సంబంధించి సంధ్య థియేటర్ ఘటన పైన అయితే బాలీవుడ్ నటుడైనటువంటి బోనీ కపూర్ అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనపై ఎంతో మంది దానిపైన అయితే మాట్లాడడం జరిగింది. ఇక బోనీ కపూర్ మాత్రం అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లే అది అయింది అనడం కరెక్ట్ కాదని, అక్కడ చాలా మంది గుమ్మిగూడడంతో అదేవిధంగా అక్కడ ఎక్కువ మంది ఉండడం వల్ల ఆ మహిళ అనేది చనిపోయింది అని ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. అంటే ఇక్కడ అల్లు అర్జున్ రావడం తప్పు కాదు, వాళ్ళందరూ కూడా మీదికి రావడం వల్ల ఆ మహిళ అక్కడ ఊపిరాడక చనిపోయింది అంటూ ఈయన మాత్రం కంటిన్యూస్గా అటు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి అందరూ కూడా బోనీ కపూర్ని ఓ విధంగా కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నా, ఇంకొంతమంది తిడుతున్నారు. అదేంటి మీకు ప్రాణాలంటే లెక్కలేదా? ఎందుకంటే మీ బాలీవుడ్లో చాలామంది ఎంతోమంది ప్రాణాలు తీశారు కదా, ఇంకేం గుర్తుంటుందిలే మీకు అన్నట్టుగా కూడా కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటే, ఇంకొంతమంది అది కూడా కరెక్టే, ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళినంత మాత్రాన ఘటన జరిగిందని ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని, మీరు అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు అని ఇంకొంతమంది అటు సపోర్ట్ చేస్తున్నారు. ఈయన మాత్రం శ్రీదేవి భర్త, తాను చనిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లలిద్దరినీ కూడా ఆయన్నే చూసుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఇక జాన్వీ కపూర్ అదేవిధంగా ఖుషీ కపూర్ ఇద్దరూ కూడా ప్రజెంట్ బయట ఉంటున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఫాదర్తో కూడా కలిసి ఉంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే, అక్కడ సినిమా రంగానికి సంబంధించి బాలీవుడ్లో ఆయనకి ఈ మధ్య కాలంలో ఒక డిఫరెంట్ క్రేజ్ అనేది వచ్చింది అనుకోవచ్చు. ఇంతకు ముందు ఆయనకి ఇంత మంచి క్రేజ్ లేదు, పుష్ప తర్వాతనే ఈ క్రేజ్ అంతా వచ్చింది. కాబట్టి అక్కడున్న కరణ్ జోహరే కానివ్వండి, సంజయ్ లీలా బన్సాలే కానివ్వండి, అక్కడున్న హీరోస్ కానివ్వండి, ఎవరైనా కూడా ఆయనకి సపోర్టివ్గానే మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ సినిమా హిట్ అయ్యి ప్రజెంట్ వాళ్ళకైతే మీరు ఇటు సైడ్ బాలీవుడ్ సైడే వచ్చేయండి అని కూడా అడిగిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇటు బోనీ కపూర్ మాత్రం ఈ మాట చెప్పడంతో అందరూ కూడా షాక్కి గురయ్యారు అనుకోవచ్చు. నిజానికి ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఉందా, నిజం ఉందా అనేది పక్కకు పెడితే ప్రజెంట్ ఆయన ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సిందే అని చెప్పేసి కూడా ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఆయన చెప్పిన ఈ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.